మనం సౌర కుటుంబాన్ని ఎలా చుట్టి రాబోతున్నామో పూర్తిగా మార్చేసే ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ను నాసా ఇప్పుడు నిర్మిస్తోంది. వినడానికే చాలా ఎగ్జైటింగ్గా ఉంది కదూ! ఈ సరికొత్త విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం భవిష్యత్తును మార్చేసే ఒక కళ్ళు చెదిరే ఇంజనీరింగ్ అద్భుతం గురించి డీప్గా తెలుసుకోబోతున్నాం. సరే, ఈ అద్భుత ప్రయాణంలో మనం ఏమేం చూడబోతున్నామో ఒక్కసారి చూద్దాం. ముందుగా రాకెట్ ఇంధన సమస్య, ఆ తర్వాత దానికి నాసా కనుక్కున్న అణు పరిష్కారం, అయాన్ థ్రస్టర్లు ఎలా పనిచేస్తాయి, స్పేస్ రియాక్టర్ 1 నిర్మాణ శైలి, స్కైఫాల్ పేలోడ్, చివరగా న్యూక్లియర్ రైల్రోడ్. ఇక ఆలస్యం చేయకుండా నేరుగా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మొదటి భాగం, రాకెట్ ఇంధన సమస్య, రసాయన దహన పరిమితులు. అసలు స్పేస్ ఎక్స్ప్లోరేషన్లో మనకొస్తున్న అతిపెద్ద ప్రాబ్లమేంటో తెలుసా? అదే రాకెట్ ఫ్యూయల్ బరువు. ఇక్కడ మనల్ని తొలిచే ఒక పెద్ద ప్రశ్న ఏంటంటే, ఈ సాంప్రదాయ రాకెట్ ఇంధన పరిమితులను మనం ఎలా అధిగమించాలి? ఎందుకంటే ప్రస్తుతం ఉన్న టెక్నాలజీతో మనం ప్రతి 2 ఏళ్లకోసారి మార్స్ మీదకు మహా అయితే ఒక చిన్న ఎస్యూవీ సైజులో ఉండే రోవర్ను మాత్రమే పంపగలుగుతున్నాం. అంటే లాజిస్టికల్ పరంగా మనం ఒక గరిష్ట పరిమితికి వచ్చేశామన్నమాట. ఈ సమస్య ఎంత పెద్దదో స్పేస్ ఎక్స్ స్టార్షిప్ని చూస్తే మనకు ఇట్టే అర్థమైపోతుంది. ఒక్కసారి ఊహించండి, ఒకే ఒక్క స్టార్షిప్ మార్స్కి వెళ్లాలంటే అది భూమి దాటిన తర్వాత అంతరిక్షంలో దానికి ఇంధనం నింపడానికి ముందే ఏకంగా 10 భారీ రాకెట్లను ప్రయోగించాల్సి వస్తోంది. ఇది మామూలు విషయం కాదు, అత్యంత వ్యయప్రయాసలతో కూడుకున్న పని. ఇక్కడే మనకు ఒక కొత్త ఆల్టర్నేటివ్ కావాలనిపిస్తోంది. రెండవ భాగం, అణు పరిష్కారం, డీప్ స్పేస్ ప్రపల్షన్ కోసం అణు విభజన. మరి ఈ ఇంధన అడ్డంకిని దాటడానికి నాసా ఏం చేస్తోందంటే ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. అదే స్పేస్ రియాక్టర్ 1 లేదా SR1. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి న్యూక్లియర్ పవర్డ్ ఇంటర్ ప్లానెటరీ స్పేస్ షిప్. అయితే అంతరిక్షంలో వాడే అణు ఇంజన్లు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి న్యూక్లియర్ థర్మల్, రెండోది న్యూక్లియర్ ఎలక్ట్రిక్. ఇందులో నాసా అత్యంత సమర్థవంతమైన న్యూక్లియర్ ఎలక్ట్రిక్ విధానాన్ని ఎంచుకుంది. ఎందుకంటే ఇది స్టార్టింగ్లో మామూలు రాకెట్ల వేగంగా దూసుకువెళ్లకపోయినా లాంగ్ టర్మ్ జర్నీకి మాత్రం అద్భుతమైన ఎఫిషియన్సీని ఇస్తుంది. నిజం చెప్పాలంటే సంప్రదాయ రాకెట్ల కంటే ఇది 10 రెట్లు బెటర్గా పనిచేస్తుంది. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ నంబరుంది, అదే 2028. అవును, ఇది ఎప్పుడో భవిష్యత్తులో జరిగే సైన్స్ ఫిక్షన్ కథ కాదు. ఈ స్పేస్ రియాక్టర్ 1 లాంచ్ విండో సరిగ్గా 2028లో ఓపెన్ అవుతుంది. అంటే ఇది రేపో మాపో మన కళ్ల ముందు జరగబోతున్న వాస్తవమైన ఇంజనీరింగ్ అద్భుతమన్నమాట. ఇక మూడవ భాగం, అయాన్ థ్రస్టర్లు ఎలా పనిచేస్తాయి, విద్యుదీకరించిన అణువులతో కార్గో రవాణా. అసలు ఈ SR1 ఇంజిన్ టెక్నాలజీ ఎక్కడ నుంచి వచ్చిందంటే, ఇది ఇప్పటికే మనం స్టార్లింక్ లాంటి శాటిలైట్స్లో వాడుతున్న టెక్నాలజీ ఆధారంగానే రూపొందించబడింది. ఇది మామూలు రాకెట్ ఇంజిన్లలాగా మంటలు కక్కుతూ పేలదు. దీని స్టైలే వేరు. ఇది కంప్రెస్డ్ గ్యాస్ని విద్యుదీకరించి ఆ అణువులను ఒక ఎలక్ట్రోమాగ్నెట్ ద్వారా స్పీడప్ చేయడం ద్వారా స్థిరమైన ప్రొపల్షన్ని క్రియేట్ చేస్తోంది. ఇది నిజంగా హైలీ ఎఫిషియెంట్. ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుందో ఒకసారి స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా రియాక్టర్ నుంచి కంప్రెస్డ్ గ్యాస్కు కరెంట్ను పాస్ చేస్తారు. అప్పుడు ఆ గ్యాస్లోని అణువులు ఎనర్జైజ్ అవుతాయి. ఆ వెంటనే ఒక పవర్ఫుల్ విద్యుదయస్కాంతం, అదేనండి ఎలక్ట్రోమాగ్నెట్, ఈ ఛార్జ్ అయిన అణువులను స్పీడ్గా థ్రస్టర్ లోపలి నుంచి బయటకు విసిరేస్తుంది. దీనివల్లే వ్యోమనౌక ముందుకు నెట్టబడుతుంది. దీన్ని ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే SR1ని వేగంగా దూసుకుపోయే స్పోర్ట్స్ కార్లాగా ఊహించుకోకండి. ఇది అంతరిక్షంలో నడిచే ఒక భారీ గూడ్స్ ట్రైన్ లేదా ఫ్రైట్ ట్రైన్ లాంటిది. అవును, ఈ విధానంలో వేగం కొంచెం తక్కువే. మార్స్ చేరడానికి 1 సంవత్సరం పడుతుంది. కానీ అతి తక్కువ ఫ్యూయల్తో ఇంత భారీ కార్గోను సురక్షితంగా మోసుకెళ్లడం కేవలం దీనికే సాధ్యం. ఇప్పుడు 4వ భాగం, స్పేస్ రియాక్టర్ 1 నిర్మాణ శైలి. ఈ వ్యోమనౌకను పైనుంచి కిందుకు ఒకసారి టూర్ చేద్దాం. ఈ నౌకను చూసినప్పుడు మనకు ఆశ్చర్యం కలిగించే విషయం ఒకటుంది. అదేంటంటే దీనిలోని న్యూక్లియర్ రియాక్టర్ ఏదో ఒక భారీ గిగావాట్ పవర్ ప్లాంట్ లాగానూ లేదా న్యూక్లియర్ సబ్మెరైన్ లాగానూ ఉండదు. దీని కెపాసిటీ కేవలం 20 కిలోవాట్ల మాత్రమే. అంటే అచ్చం మన ఇంట్లో ఉండే బ్యాకప్ జనరేటర్ సైజులో ఉంటుందన్నమాట. దీన్ని కేవలం ఒక కాన్సెప్ట్ ప్రూఫ్ కోసం అత్యంత సురక్షితంగా డిజైన్ చేశారు.
సరే, ఈ హీట్ పైప్ థర్మల్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ముందుగా అణు విభజన వల్ల పుట్టే వేడికి ద్రవం కాస్త వాయువుగా మారుతుంది. ఆ వాయువు ఎక్స్పాండ్ అయ్యి టర్బైన్ను తిప్పుతుంది. అక్కడే మనకు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఆ తర్వాత ఆ వాయువు మళ్లీ చల్లబడి ద్రవంగా మారుతుంది. ఇదంతా ఒక క్లోజ్డ్ లూప్ సైకిల్లాగా కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. లోపల అణు ఇంధనం పూర్తిగా అయిపోయే వరకు ఎలాంటి మెయింటెనెన్స్ లేకుండా ఇది సంవత్సరాల తరబడి నిర్విరామంగా పనిచేస్తూనే ఉంటుంది. నౌక కింది భాగానికి వస్తే రియాక్టర్ కింద కోన్ షేప్లో ఒక రేడియేషన్ షీల్డ్ ఉంటుంది. దాని కింద సెన్సిటివ్ కంప్యూటర్ ఎలక్ట్రానిక్స్ని రియాక్టర్ నుంచి దూరంగా ఉంచడానికి ఒక పొడవాటి మెటల్ ట్రస్ ఉంటుంది. అలాగే లోపలి వేడిని బయటకు అంటే శూన్యంలోకి పంపేందుకు చాలా లైట్ వెయిట్గా ఉండే టైటానియం రేడియేటర్ వింగ్స్ అమర్చారు. ఇక్కడ నాసా తెలివి ఏంటంటే 2019లో రద్దు చేయబడిన లూనార్ గేట్వే ప్రోగ్రాం కోసం తయారుచేసిన విడిభాగాలను ఇక్కడ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ స్పీడప్ చేయడానికి వాడేశారు. 5వ భాగం స్కైఫాల్ పేలోడ్. అంగారక గ్రహంపైకి అటానమస్ స్కౌట్స్ని పంపడం. 1 సంవత్సరం పాటు ప్రయాణించి ఈ భారీ గూడ్స్ ట్రైలు అంగారక గ్రహం చేరుకున్న తర్వాత అస్సలు క్లైమాక్స్ మొదలవుతుంది. ఈ స్కైఫాల్ ఎంట్రీ సీక్వెన్స్ మామూలుగా ఉండదు. ఇందులో పాత పద్ధతులైన ల్యాండర్, ఎయిర్ బ్యాగ్స్ లేదా స్కైక్రేన్ లాంటివి అస్సలుండవు. వాతావరణంలో ఏరోబ్రేక్ ద్వారా వేగం తగ్గించుకుని సూపర్సానిక్ పారాచూట్ ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత హీట్ షీల్డ్ని కిందకు వదిలేసి నేరుగా గాల్లో ఉండగానే 3 హెలికాప్టర్ డ్రోన్లను రిలీజ్ చేస్తుంది. ఈ డ్రోన్ల గురించి చెప్పాలంటే ఇవి గాల్లో తేలిపోవడం ఖాయం. ఎందుకంటే వీటి డిజైన్ మొత్తం ఇంజెన్యూటీ ప్లాట్ఫామ్ ఆధారంగానే తయారుచేశారు. మీకు తెలుసా, ఈ ఇంజెన్యూటీ మార్స్ పైన దాదాపు 3 ఏళ్ల పాటు ఏకంగా 72 విజయవంతమైన ఫ్లైట్స్ కంప్లీట్ చేసింది. సో ఈ కొత్త డ్రోన్ సక్సెస్ గురించి మనం డౌట్ పడాల్సిన పనే లేదు. ఈ 3 రోబోటిక్ డ్రోన్లు గాల్లో రిలీజ్ అవ్వగానే ఇక పూర్తిగా వాటంతట అవే ఆటోనామస్గా పనిచేస్తాయి. హై రెజల్యూషన్ కెమెరాలతో మార్స్ సర్ఫేస్ పైన సేఫ్ ల్యాండింగ్ జోన్స్ని వెతుకుతాయి. అలాగే గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ ద్వారా భవిష్యత్తులో భూమి మీద నుంచి వెళ్లే వ్యోమగాములకు తాగడానికి, అలాగే రిటర్న్ జర్నీకి ఇంధనంగా పనికొచ్చే నీటి మంచు జాడలను భూమి లోపల స్కాన్ చేస్తాయి. నిజంగా ఇవి భవిష్యత్తు మానవ యాత్రలకు దారిచూపే సైనికుల్లాంటివే. చివరిది 6వ భాగం న్యూక్లియర్ రైల్రోడ్. సౌర కుటుంబమంతటా ట్రాక్ల విస్తరణ. ఒక్కసారి మనం బిగ్ పిక్చర్ చూద్దాం. SR1 అనేది ఒక చిన్న ఇంజిన్ మాత్రమే, కాని దీని వెనుక ఒక భారీ రైల్వే సిస్టమ్ ప్లాన్ ఉంది. ఈ టైమ్లైన్ గమనిస్తే 2026లో SR1 నిర్మాణం మొదలవుతుంది. 2028లో మార్స్కి లాంచ్ చేస్తారు. ఆ వెంటనే 2030 నాటికి చంద్రుడిపై లూనార్ రియాక్టర్ 1ని ఏర్పాటు చేయబోతున్నారు. ఎందుకంటే 14 రోజుల పాటు ఉండే కటిక చీకటి, గడ్డకట్టే చలి ఉండే లూనార్ నైట్స్లో బతకాలంటే ఈ అణుశక్తే మనకు ఆధారం. ఆ తర్వాత మెగావాట్ల సామర్థ్యమున్న అతిపెద్ద మానవ వ్యోమనౌకలకు ఇదే పునాది. ఇక ముగింపుకొచ్చేసరికి మన మదిలో ఒక పవర్ఫుల్ క్వశ్చన్ మెదులుతుంది. ఇలా సౌర కుటుంబమంతటా ఈ న్యూక్లియర్ రైల్ రోడ్ ట్రాక్లు వేయడం పూర్తయితే అంగారక గ్రహంపై అచ్చం భూమి మీద ఉన్నట్లే ఒక నిజమైన మానవ నగరం ఎంత త్వరలో పుట్టుకొస్తుంది? ఖచ్చితంగా ఈ ఎఫిషియెంట్ కార్గో నెట్వర్క్ భవిష్యత్తులో మనం ఇతర గ్రహాలపై స్థిరపడటానికి మొదటి మెట్టు అవుతుంది. ఈ ఆలోచనతోనే ఈనాటి విశ్లేషణను ముగిద్దాం. ఈ కాన్సెప్ట్ ఖచ్చితంగా భవిష్యత్తు స్పేస్ ట్రావెల్పై మరింత ఆసక్తిని రేకెత్తిస్తుందని ఆశిస్తున్నాను.